దుబారాను తగ్గిస్తున్నాము. ఈ ఇసుక మాఫియాకు ఎక్కడో ఒక దగ్గర కొంచెం గట్టిగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే ఈ రోజు ఇసుక ఆదాయం ప్రతిరోజు 3 నుంచి 3.5 కోట్లకు పెరిగింది. 100% పైగా ఒక్క నెలలోనే ప్రతిరోజు ఆదాయం పెరిగింది. ఆనాడు 600 కోట్ల రూపాయల ఉన్న ఆదాయం ఈ రోజు అంచనా వేస్తే 1200 కోట్లకు పెరిగే పరిస్థితి వచ్చింది. జిఎస్టీ దేశంలోనే హైయెస్ట్ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 17% సక్సెస్ రేషియో ఇంప్రూవ్ అయింది. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రాష్ట్రానికి వెసులుబాటు ఉన్న పన్నుల వసూళ్లలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి భాగాన నిలబడ్డది. 88% పన్నుల వసూళ్లలో రికార్డును సృష్టించి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంటే నెంబర్ 2 86% తో మహారాష్ట్ర ఉన్నది. ప్రధానమంత్రి రిప్రజెంట్ చేసే గుజరాత్ 6th or 7th ప్లేస్లో ఉన్నది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ పన్ను వసూళ్లలో ఈ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్య 8.8 ఉంటే తెలంగాణ స్టేట్లో 6.1కి తగ్గించడం. ఇన్ఫ్లేషన్ నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ భారతదేశంలోనే ధరల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం ఉంది. 1.3 ఇన్ఫ్లేషన్తో తెలంగాణ నెంబర్ 1, వేరాజ్ ఇన్ కేరళ 7.1. ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా నిత్యావసర వస్తువులను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందున్నది. గణాంకాలని సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ఇది. మేము మా సొంత లెక్కలు కావి.